ఈరోజు సంఘము అనేది ఏ విధంగా కాపాడాలి?
సంబంధం అనేది సంఘానికి ఉండాలి అనే విషయాలు మనం నేర్చుకుందాము. దేవుడితో దగ్గర సంబంధం ఉన్నప్పుడు దేవుడు సంఘానికి ఎన్నో దర్శనాలు, అంటే సేవకులకు ఏమైతే దర్శనం ఇచ్చారో ఆ దర్శనం పట్టుకొని మరి వేసే శరీరంలో అవయవాలుగా ఉన్న శిష్యులుగా ఉన్న వాళ్ళకి దేవుడు అవన్నీ కూడా అమలుపరిచేలా చేస్తాడు. ఎప్పుడైతే మనం వాళ్ళ మాట వినలేదో అవన్నీ కూడా త్రోవ తప్పి మరి సంఘం పాడవుతుంది. మరి ఆ కుటుంబాలు కూడా తండ్రి చిత్తాన్ని నెరవేర్చకపోతే దేవుని రాజ్యం అనేది ఉండదు. అందువల్ల సాతానుడు శోధనలు అనేవి పెడతారు. కాబట్టి ఆనాడు అబ్రహాం గారు మరి ఆదికాండము 26లో అబ్రహాం గారితో దేవుడు ఇచ్చిన మాటలు ఏంటంటే, ఏడేళ్ళుగా అబ్రహాం నా మాట విని నేను విధించిన దాన్ని, నా ఆజ్ఞలను, నా కట్టడలను, నా నియమములను గైకొనని చెప్పాను. ఎందుకంటే అందులో దేవుని మాటలు వినాలి. మన సంఘము ఆనాడు అబ్రహాం గారికి చెప్పిన మాటలు ఇవి. ఆనాడు దేవుడు మాట వినాలని చెప్తున్నారు. రెండవదిగా విధులు ఏదైతే విధించారో, ఎవరికైతే ఏ పని అప్ప చెప్పారో ఆ విధిని సరసావహించాలి. అలాగే నా ఆజ్ఞలను, నా దేవుని యొక్క ఆజ్ఞలను, కట్టడలు, మరి నియమాలు గైకోనాలని అక్కడ చెప్తున్నారు. కాబట్టి అలాగా అవన్నీ కూడా పాటించినప్పుడే దేవుని రాజ్యానికి వెళ్తాము. దేవుడు మన కోసం ప్రాణం పెట్టారు కాబట్టి అలా పరిశుద్ధంగా ఉండి ఆయన ఎలాగైతే తండ్రి చిత్తాన్ని నెరవేర్చారో ఆ విధంగా ఆయన మనం కూడా తండ్రి చిత్తాన్ని నెరవేర్చి మరి దేవుడు ఎలాగైతే పునరుద్ధానుడయ్యాడో అలాగే పెళ్లి కుమార్తె సంఘముగా మరి మనం కూడా ఆ విధంగా మనం ఆయన ఎలా వెళ్ళారో అలాగే మనం కూడా పునరుద్ధానం మన ద్వారా కూడా దేవుడు చేస్తారు. ఎందుకంటే ఆయన పిల్లలుగా ఉండాలి అంటే సత్సంబంధం అనేది అవసరం. అంటే క్లోజ్ రిలేషన్షిప్ అనేది అవసరం. క్లోజ్గా దేవుడితో మూవ్ అవ్వాలి. ఆయనతో మనం మాట్లాడే అనుభవంతో మరి అనుక్షణము మాట్లాడుతూ ఉన్నప్పుడు 3 గంటలకి దేవుడు లేపుతారు. ఎంత లేటుగా పడుకున్నా సరే మరి ఇంటిలో ప్రార్థన ఎక్కడ మాటలే కాకుండా మరి ఆ ప్రార్థన అనేది ఏం చేస్తుందంటే ఆ సహవాసం అనేది రొట్టె విరిచడం, ఆ ఎడతెగక చేయడం బట్టి దేవుడు సదాకాలము మనతో ఉండి మరి అనేక బిడ్డలు మన మాట వినకపోయినా సరే వాళ్ళకి చెప్పేవారిగా, వారిని ఆదరించేవారిగా దేవుడు చేయడానికి ఇష్టపడుతున్నారు. ఇక్కడ ఫిలిప్పీల కోసము దేవుడు ఫిలిప్పీ సంఘాలకు పౌలుగా చెప్తున్నారు. ఫిలిప్పీలు 3వ అధ్యాయంలో మెట్టుకు నా సహోదరులారా ప్రభువునంతా ఆనందించండి అంటున్నారు. అదే సంగతులను మీకు వ్రాయటం నాకు ఇష్టమైంది కాదు, మీకు అది క్షేమకరము. చెప్పిందే చెప్పడం అదేదో నాకు ఏమో ఇష్టం లేదు, కానీ మరి మీరు ప్రభువునందు ఆనందించాలని నేను ఈ మాటలు నాకు కష్టమైనా సరే మీకు క్షేమంగా ఉండాలని నేను మళ్ళీ చెప్తున్నాను. ఎందుకంటే మీరు వినట్లేదు కాబట్టి కుక్కల విషయమే జాగ్రత్తగా ఉండండి అని చెప్తారు. కుక్కలు అంటే వాళ్ళు ఎవరంటే దుష్ట పనివారు, అంటే అబద్ధ బోధకులు కోసం అలాంటి కుక్కలు దేవుని రాజ్యానికి వెళ్ళరు అని మరి ప్రకటన గ్రంథంలో 22:15లోని మరి ప్రకటన 21:8లోని మరి దేవుని రాజ్యానికి వెళ్ళలేని వారి లిస్టు ఉంది. అక్కడ నరకానికి వెళ్ళే లిస్టులో ఈ కుక్కలు అంటే చెప్పిన మాట అవిధేయత అనమాట. చాలా మంది వింటారు కానీ అది ఆచరించరు. దాన్నే కుక్కలు అని అంటారు. అందుకనే కుక్కలు అంటే కుక్కలు వెళ్ళాలని కాదు దాని అర్థం. వాళ్ళు ఏంటంటే ఎవరంటే కుక్కల విషయమే జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే దేవుని రాజ్యం దక్కదు. ఎందుకంటే దుర్దినములు రాకముందే, సర్వం కోల్పోకముందే, అంధత్వం కమ్మకముందే, ఉగ్రత దిగి రాకముందే దేవుడు తెలుసుకో. దేవుని ప్రణాళిక ఏంటి, ఆయన ప్రణాళిక ఏంటి, ఎలాగ రాయమన్నారు, ఎలాగ అలా జీవించమన్నారు, ఆయన మాట వినమన్నాడు, ఆయన విధులు ఏంటో తెలుసుకోవాలి, ఆయన ఆజ్ఞలు ఏంటో తెలుసుకోవాలి, ఆయన కట్టడలు ఏంటో తెలుసుకోవాలి, ఆయన నియమాలు ఏంటో తెలుసుకోవాలి. ఒక ఉద్యోగానికి వెళ్తే ఆ నియమం పాటించకపోతే ఉద్యోగం తీసేస్తారేమో అని భయం వేస్తుంది. అలాగే ఇంట్లోని ఎవరి బాధ్యతలు వహించకపోతే ఇంట్లో గొడవలు అయిపోతాయి, నీ బాధ్యతలు వహించట్లేదు అనే కొన్ని మాటలు అలజడిని రేపుతాయి కుటుంబంలో. అలాగే దేశంలో కూడా దేశ నాయకులు పని చేయకపోతే మరి ప్రజలు ఓట్లు వేసినప్పుడు చక్కగానే అన్నారు కానీ ఇప్పటివరకు మాకు ఏమీ చేయలేదని, ఎలాగైతే ఇవన్నీ నియమాలు ఉన్నాయో అలాగే దేవుని నియమం ఒకటి సంఘానికి దేవుడు పెట్టారు.
మనుషులందరూ కూడా ఎలా నడవాలో అనేది దేవుడు నిర్ణయించాడు. ఆయన గవర్నమెంట్ ముఖ్యంగా మనం చేయాలి. ఏది చేసినా చేయకపోయినా అది ఎప్పుడైతే చేస్తామో అది కుటుంబంలో సమాధానం ఉంటుంది, దేశంలో సమాధానం ఉంటుంది, గ్రామాల్లో సమాధానం ఉంటుంది. ఒక ప్రేమ, శాంతి, సంతోషం అనేది ఎప్పుడు దేవుళ్ళు ఆనందించడానికి, దేవుడు సహాయం చేయడానికి ఇష్టపడుతున్నాడు. కాబట్టి కుక్కల విషయంలో జాగ్రత్తగా ఉండని అంటున్నారు. అందుకని కుక్కల విషయం జాగ్రత్తగా ఉండమన్నారు. ఆ కుక్కలు ఆ దుష్టులైన పరివార విషయమే జాగ్రత్తగా ఉండండి. దుష్టులైన పరివారం పనిచేస్తారు, కానీ దుష్టులైన పరివారం అంటే మనీ మైండ్తో చేస్తారు, ఒక స్వార్థంతో చేస్తారు, ఒక ప్రేమ ఉండదు, దేవుని ప్రేమ వాళ్ళలో ఉండదు, ఒక విశ్వాసం అనేది ఉండదు, దేవుని మీద ఆధారపడేది ఉండదు. ఎందుకంటే దేవునితో సత్సంబంధం అనేది వాళ్ళకు ఉండదు, సేవకులతో సత్సంబంధం అనేది ఉండదు. అందుకని అలా జరుగుతున్నది. కుక్కల విషయమే జాగ్రత్తగా ఉండండి, దుష్టులైన పరివార విషయమే జాగ్రత్తగా ఉండండి. ఈ చేతన నాచరించే వారి విషయమే జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మనీ మైండ్తోనే ఉంటారు, కానీ విన్నట్టే ఉంటారు, కానీ వాళ్ళు పలకరు. ఏదైనా కష్టం వస్తే రెస్పాండ్ అవ్వరు. ఒకళ్ళు ప్రేమించే గుణము, ఒకళ్ళు ఆదరించే గుణము, ఒక తప్పు చేసినా వాళ్ళకి క్షమించే గుణము, ఇవన్నీ కూడా దేవుని గుణాలు. ఎప్పుడైతే దేవునితో సంబంధంగా మనం ఉంటామో, ఆయనతో మనం మాట్లాడుకునే అనుభవం అనేది ఉంటుందో, పరిశుద్ధంగా మనం జీవించినప్పుడు అటువంటి అనుభవం వస్తుంది. దేవుని మాట విన్నప్పుడు, ఆయన కట్టడలు, ఆజ్ఞలు, నిబంధనలు ఇవన్నీ కూడా ఆయన చెప్పిన మాట విన్నప్పుడే దేవుడు సత్సంబంధం అనేది దేవునితో ఉంటుంది. ఆ ప్రేమ అనేది, ఆయన గుణాలు అనేవి మనలో వర్క్ చేస్తే అప్పుడు మనం ఇతరుల్ని ప్రేమించగలం. అందుకని ఇలా దుష్ట పరివారైన కుక్కలతో జాగ్రత్తగా ఉండండి అని అంటున్నారు. ఎందుకంటే దేవుడు అక్కడ ఆలస్యం ఎందుకు చేస్తున్నారంటే అటువంటి వారిని రక్షించుకోవడానికి. ఏ ఒక్కరు దేవుని రాజ్యానికి మరి వెళ్లకుండా అక్కడ నరకానికి వెళ్ళిపోతారేమో అని భయం మీద మరి సేవకులు కష్టపడుతున్నారు. మరి దేవుడి పిల్లలు మరి ఆ కట్టడలు, నియమాలు, మరి నిబంధనలు, ఆ విధులు అన్నీ కూడా ఆజ్ఞలు గైకుంటూ దేవుని మాట వింటూ వాళ్ళు కష్టపడుతున్నారు. కొంచెంసేపు ఆగుదాం అని చెప్పి ఆ దుర్దినంలో రాకముందే, అన్ని సర్వం కోల్పోయే ముందే మీరు అంధత్వం అంటే వాళ్ళ కళ్ళు చూడరు, చెవులుండి వినరు, వాళ్ళు గ్రహించగలది. వాక్యం యెషయా 9వ అధ్యాయంలో వాళ్ళు హృదయం క్రొమ్మినది, యెషయా గారు చెప్పిన ప్రవచనం సరియే అని అంటాడు. యెషయా గారు ఆ ద్వారా ప్రవచనము దేవుడు మాట్లాడతారు. ఆ విషయాలు ఏసై అంటారు. ఏసైని అలా హింసిస్తున్నప్పుడు, ఎందుకంటే దేవుడు ఎన్ని అద్భుతాలు చేసినా వాళ్ళ కృతజ్ఞత లేదు. బర్బానే విడిచిపెట్టండి, దొంగనే విడిచిపెట్టండి అంటున్నారు, కానీ ఏసై సిలిపేయండి అని అరిచారు. అలాగే ఈ దినాల్లో కూడా సేవకులు ఎంత ప్రేమించినా మరి శిష్యులుగా ఉండి అపోస్తులుగా వాడబడుతూ వాళ్ళ ద్వారా ఎన్ని కార్యాలు దేవుడు చేస్తున్నా వెంటనే మర్చిపోయేలాగా మరి దుష్ట ఆలోచన చెప్పి నడిచినప్పుడు, పాపుల మార్గంలో నిలిచినప్పుడు, అపహాసకులు కూర్చుంటే చెప్పిన కూర్చొని అలాగా యెహోవా ధర్మశాస్త్రం ఆనందించమంటే సాధారణతో అనే సెల్ఫోన్తో ఆనందిస్తున్నప్పుడు వాళ్ళ మైండ్ ఖరాబ్ అయిపోయి, వాళ్ళ మైండ్ ఎలా ఉంటుందంటే దేవుని సన్నిధికి రాలేరు. వాళ్ళు దేవునితో సంబంధం లేకుండా, దేవుని సేవకులతో సంబంధం లేకుండా, దేవుడు నాకు ఏం చేశారు అని చెప్పి భూలోక సంబంధమైనవి వెతుక్కుంటూ అనారోగ్యం వచ్చిన హాస్పిటల్ పరిగెట్టడం, సన్నిధి విడిచిపెట్టి మరి అక్కడే అది దేవుని మీద విశ్వాసం లేకపోవడం, దేవుణ్ణి రిజెక్ట్ చేశాడు. సాధారణ వలలో వాళ్ళు చిక్కిపోయి ఆ విధంగా బాధపడుతూ ఉన్న వాళ్ళ కోసం కన్నీరు కాల్చడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నారని మరొకసారి దేవుడు మనకి హెచ్చరిక చేస్తున్నారు. అటువంటి వారి కోసం కన్నీరు కాల్చాలి, ప్రార్థన చేయాలి, వాళ్ళని విడిపించాలి, వాళ్ళకి మంచి మాటలు, దేవుని మాటలు చెప్పాలి, దేవుని విధేయత చూపించండి, దేవుని ఆజ్ఞలు గైకొనండి, ఆయన కట్టలను అనుసరించండి, ఆయన విధులను గైకొనండి. ఆయన మాట వినకపోతే మనం దేనికి పనికిరాము, మేము మనుషుల్ని, మా వల్ల ఏమి కాదు, మీరు లోపడితేనే, మీరు మరి సరి చేసుకుంటేనే, మీరు దిద్దుబాటు చేసుకుంటేనే దేవుడికి మీకు నా మధ్య కూడా అనేది ఆ దోషమనే గోడ పగలగొట్టుకోవాలి. యెషయా 59:1-2 ప్రకారం అప్పుడు దేవుడు సత్సంబంధం కలిగి ఉంటేనే మనం జీవిస్తాం అనే విషయాలు మరి దేవుడు ఎంతో మందికి అటువంటి సాక్ష్యాలు ఇచ్చారు. ఆ సాక్షిగా ఉన్నావు ఆ బిడ్డలు ఏంటంటే వాళ్ళకి ఆ మాటలు చెప్పాలి. ఎందుకంటే శరీరం ఆస్వాదం చేసుకోక దేవుని యొక్క ఆత్మ వల్ల ఆరాధించాలి, ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించమని
మార్కు 12:30 ఉంది. పూర్ణ ఆత్మతోను, పూర్ణ మనసుతోను, పూర్ణ వివేకంతో ఆయన్ని ప్రేమించాలంట. అక్కడ ఒక మనసు, ఎక్కడ ఒక మనసు పెట్టుకొని ఏదో హోంవర్క్ చేసినట్టు ఏదో గాబరాగా మన పూర్ణ మనసు ఇవ్వాలి ఆయనకి. ఆ విధంగా ఆరాధించాలంట. ఎందుకనగా శరీరం ఆస్వాదం చేసుకోనక దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించాలి. దేవుని ఆత్మతోనే ఆరాధించాలి. లేకపోతే వ్యర్థమైన ఆరాధన అయిపోద్ది. వారి పెదవులతో గర్భపరుస్తున్నారు కానీ వారి హృదయం నాకు దూరం ఉంది అంటాడు దేవుడు. అందుకని పూర్ణ మనసుతో ఆయన ప్రేమించడమే ఆయన ఆజ్ఞగా అయిపోయింది. కాబట్టి ఎందుకనగా శరీరం ఆస్వాదం చేసుకోగా దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించు క్రీస్తు యేసునందు అతిశయపడుచున్న మనమే సున్నతి ఆచరించే వారము. కాబట్టి అతిశయించడం అంటే దేవుని అందే మనం అతిశయించాలి. దేవుడు మనతో ఉన్నాడని అతిశయించాలి. ఎవరో ఏదో చేస్తారని మనం మనుషుల వైపు చూడడానికి వాళ్ళకి ఉండదు. మనుషుల వైపు చూస్తారు. డాక్టర్ సృష్టించిన వాడు, ఇంజనీర్ సృష్టించిన వాడు, ఇల్లు కట్టినవాడు అందరూ కూడా మనుషులే అండి. మనుషులు దేవుడు పుట్టించిన మనుషులే. దేవుడు ఇచ్చిన జ్ఞానమే అది. దేవుని పక్కన పెట్టి మరి సృష్టిని పూజించడము, సృష్టికి మొదటి స్థానం ఇవ్వడం అది చాలా దేవుడు దుఃఖపడే విషయం. దేవునికి మనకి అడ్డుగోడగా ఉన్నది ఏంటంటే అబ్రహాం గారికి అదే విగ్రహారాధనలో పుట్టాడు ఆయన. కాబట్టి ఆ పాపములు ఎంతవరకు ఏలుబడి చేశాయంటే ఏలుబడి చేయడం బట్టి అతను పుట్టిన బిడ్డలు కూడా వాగ్దానంలో పుట్టిన బిడ్డ కోసమే ఎదురు చూశాడు. మరి ఆ పాపముల గురించి ఆ వాగ్దాన బిడ్డ పుట్టడానికి 25 సంవత్సరాలు పట్టింది. కాబట్టి 6 లక్షల జనాభాలోని మరి నలుగురిని దేవుడు ఫిల్టర్ చేశాడు. అందులో 3 మిగిలేరు. మరి లోతు భార్య అయితే వెనక్కి తిరిగి ఉండిపోతుంది. ఎందుకంటే దేవుడు అందరూ కూడా దేవుడు అంటే ఇష్టపడతారు. అది ఫిల్టర్ అయిపోతే ఎవరు ఉండరు. అందుకనే దేవుని రాజ్యం ఇరుకైన మార్గం, దేవుని మార్గం ఇరుకు మార్గం, దానిలో ప్రవేశించే వారు కొద్ది మందే అని ఉంది. అందుకే కాబట్టి ప్రతిరోజు కూడా మన దేవునితో సంబంధం ఎలా ఉంది అనేది చెక్ చేసుకోవాలి. మరి కావాలంటే నేను శరీరం ఆస్వాదం చేసుకొనవచ్చును. మరి ఎవడైనా శరీరం ఆస్వాదం చేసుకున్న దళచిగడల నేను మరి ఎక్కువగా చేసుకొనవచ్చును అంటున్నాడు. శరీరాన్ని మీద శరీరానుసారమైన నియమము అది ఎలుబడి చేయకూడదు. ఎలుబడి చేయకుండా ఆత్మానుసారమైన నియమమే ఎలుబడి చేయాలి. అందుకనే ఆసక్తి విషయము సంఘమును హింసించేవాడనై ధర్మశాస్త్రం వల్ల నీతి విషయము అనింద్రుడనై ఉన్నాను అంటున్నాడు. అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండేనో వాటిని క్రీస్తు నిమిత్తము నేను నష్టంగా ఎంచుకున్నాను అంటున్నాడు. క్రీస్తు నిమిత్తం మనం ప్రతిదీ కూడా నష్టంగా ఎంచుకోవాలి. నిశ్చయంగా నా ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానం నిమిత్తమే సమస్తమును నేను నష్టంగా ఎంచుకున్నాను. అలాగే అది దాన్ని ఇరుకు మార్గం అంటారు. చాలా కష్టంగా వెళతారు ఆ ఇరుకు మార్గంలో. క్రీస్తును సంపాదించుకుని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని కాక క్రీస్తునందరూ విశ్వాసం మొదలైన నీతి అనగా విశ్వాసం బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గల వాడనే ఆయన యందు అగపడు నిమిత్తమును ఏ విధమున చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థానము కలుగవల్లని ఆయన మరణ విషయంలో సమాన అనుభవం ఆయన ఎలాగైతే చనిపోయారో అలాంటి సమానమైన అనుభవం గలవాడనే ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తము ఆయన ఆ విధంగా ప్రతిదీ నష్టంగా ఎంచుకున్నాడట పౌలు గారు. ఆయన శ్రమంలో పాలువాడగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటగా చేసుకున్నాడట. పెంట అన్నట్టుగా పెంటని ఎలాగైతే మనం రిజెక్ట్ చేస్తామో అలాగ ప్రతి విషయాన్ని రిజెక్ట్ చేశాడు. అలా రిజెక్ట్ చేసిన ఆయన అహరోన్ గారు ఏంటంటే లేవి అనే ఒక్కొక్క గోత్రంలో కూడా లేవి గోత్రం అనే కర్ర అహరోన్ గారు. ఆయన ఏంటంటే సత్సంబంధం కలిసి ఆయన హత్తుకొని ఉండేవాడు అనమాట. అలా హత్తుకొని ఉన్నప్పుడు ఏం జరిగిందంటే ఆ సన్నిధిలో 12 కర్రలు పెట్టారు. ఒక్కొక్క గోత్రంలో 12 గోత్రాల్లో ఉన్న వాళ్ళు కూడా ఎండిపోయిన కర్ర ఎక్కడైనా చిగురిస్తుందా చెప్పండి? ఎండిపోయిన కర్ర చిగురించింది అంటే మరి ఒకసారి ఆలోచించండి. దేవునితో సత్సంబంధం ఉన్నప్పుడు, ఇప్పుడు మనం సత్సంబంధం ఉంటేనే ఫిల్టర్ అయిపోతాము దేవుని బిడ్డలుగా.
అలాగా అలా ఫిల్టర్ అయిపోయినప్పుడు లాస్ట్కి దుర్దినములు అన్నీ కూడా రాకముందే మనం సంఘంగా ఎత్తబడాలి అని చెప్తున్నారు. ఎత్తబడాలి, సంఘము ఎత్తబడ పెరుగుమంత సంఘంలో ఉండడానికే దేవుడు మనకి మంచి సమయాన్ని ఇచ్చారు. ఆ సమయం ఈరోజే రక్షణ దినము అనుంది వాక్యం. నేడే రక్షణ దినము, అనుకూల సమయము అనుంది వాక్యం చెప్తుంది అలాగా. కాబట్టి ఆ విషయం ఎక్కడ ఉందంటే సంఖ్యాకాండంలో 17, 13 అధ్యాయము 13వ వచనంలో ఉంది. సంఖ్యాకాండం 17 అధ్యాయం 13వ వచనంలో చెప్తున్నాను మీకు, మీతో మాట్లాడుతూ మరి మీరు చూడండి. సంఖ్యాకాండం 12వ అధ్యాయం 13వ వచనంలో యెహోవా మందిరమునకు సమీపించి ప్రతి వాడును చర్చను మేము అందరము చావలసి ఉన్నదా అని అడిగి తిరిగి. సంఖ్యాకాండ 13వ వచనంలో మరి యెహోవా మందిరమును సమీపించి ప్రతి వాడును చర్చను అంటున్నాడు. ప్రతి విషయంలో కూడా మనం ఏంటంటే ఆ చిగురించే పరిస్థితి లేనప్పుడు మందిరమును సమీపించి ప్రతి వాడును చేస్తాడు. ఎందుకంటే పరిశుద్ధత అనేది ఆ దేహము దేవుని ఆలయంగా పరిశుద్ధంగా పెట్టుకొని ఆ విధంగా దేవునితో సత్సంబంధం కలిగి ఉండాలి. ఆ సంబంధం లేనప్పుడు మరి దేవుడు ఆ చిగురు అనేది ఉండదు ఆ మనిషి. అహరోను కర్ర ఒకటే చిగురించి ఆ ఎండిపోయిన కర్రలు దేవుని సన్నిధిలో పెట్టినప్పుడు 12 గోత్రాల్లో అన్ని ఒక్కొక్క గోత్రం పేరు కూడా ఆ కర్ర మీద రాసి పెట్టినప్పుడు అది చిగురించింది, బాదాము పువ్వులు పూసింది, పళ్ళు కాసింది. ఎప్పుడైతే దేవునితో అటువంటి సంబంధం కలిగి ఉంటామో మరి దేవుడు అటువంటి కృపనిస్తారు. మరి యెషయా గారు కూడా చెప్తున్నారు, యెషయా 43:4లో నీవు నా దృష్టికి ప్రియుడవు నందున గరుడవైతివి అంటాడు. నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక నీకు ప్రతిగా మనుషులను అప్పగించుచున్నాను, నీ ప్రాణములకు ప్రతిగా జనములను అప్పగించుచున్నాను అంటున్నాడు. దేవునికి ప్రియముగా మనం ఉన్నప్పుడు జనాల్ని మనకు అప్పచెప్తాడు. ఆ దుర్దినములు రాకముందే ఆ జనాలు దేవుడు బాగు చేయడానికి మన ద్వారా ఇష్టపడుతున్నాడు. దైవజనమా, దేవుని సంగమా, దేవుడు ఎంత ప్రేమించి మాటలు చెప్తున్నారు. మనం అనేకమైన బిడ్డల్ని, ఈ విషయాలు తెలియలేని బిడ్డల్ని, దేవుని ప్రేమ తెలియలేని బిడ్డల్ని, ప్రాణం పెట్టి మనల్ని ఎంతగా ప్రేమించాడో ఆ విషయాలు తెలుసుకోవడానికి దేవుని బిడ్డలుగా మనం ఆ విధంగా ఉండాలని చెప్తున్నారు. కాబట్టి మనము దేవునికి మరి అర్పణలైన కానుకలైన ఎలాగా ఇవ్వడానికి దేవుని సేవ విషయంలో మరి దేవుని పిల్లలకి ఏ విధంగా చేయాలి అది 2 కొరింథీయులు 9:7లో సనుగుకోకుండా బలవంతముగా కాకయు ప్రతివాడును తన హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారము ఆ విధంగా దేవునికి ఇవ్వాలి. దేవుని పరిచర్యలో మరి అటువంటి బిడ్డల కోసము మనం ప్రయాసపడాలి. ఎవరైతే అనేకమైన బాధల్లో ఇబ్బందులు ఉన్నారో వాళ్ళ బంధకాలు విడిపిస్తూ వాళ్ళని రక్షించడానికి, వారికి ఏ అవసరాలు ఉన్నాయో ఆ అవసరాలు తీర్చడానికి దేవుడు ఈ మాటలు చెప్తున్నారు. మరి తన హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారము ఇవ్వలను దేవుడు ఉత్సాహంగా ఇచ్చి వారిని ప్రేమిస్తారు. ఎవరైనా చెప్తే చేయడం కాదు, ఉత్సాహంగా అది మంచి హృదయముతో ఇవ్వమంటున్నారు. మరి నిర్గమ 35వ విషయంలో కూడా అటువంటి మాట ఉంటుంది. కాబట్టి మత్తయి 23:23లో కూడా వేషధారులు అలా చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళు వేషధారులుగా మరి దేవుని కానుక కానీ, ఆజ్ఞలు కానీ, మరి కట్టడాలు కానీ, నియమ నిబంధనలు కానీ కొన్ని వాక్యంలో ఉంటే అవి కానీ చేయకపోతే ఎటువంటి పరిస్థితి వస్తుందో, ఎలా ఉంటారో అంటే ఎలా ఉండాలి అని ఆశపడుతున్నాడు దేవుడు. మరి మత్తయి సువార్తలో 23వ అధ్యాయంలో ఉంటుంది. మత్తయి సువార్త 23వ అధ్యాయము 23వ వచనంలో 23వ అధ్యాయము 23వ వచనం. ఆనాడు శాస్త్రులు పరిచయులు తోని చెప్తున్న మాటలు ఏంటంటే, అయ్యా వేషధారులైన శాస్త్రులారా, పరిచయులారా, మీరు పుదీనాలను, సోపులను, జీలకర్రలను 10 మంది చెల్లించి
ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయాలను అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టి తిరిగి వాటిని మానక వీటిని చేయవలసి ఉందను. వాటిని మానకుండా దేవుని కట్టడలు, ఆజ్ఞలు మరి దేవుడు చేయమని చెప్తున్నారు. అందులేక మార్గదర్శకులారా, దోమ లేకుండాట్లు వడియగట్టి ఒంటెని మింగువారు మీరే. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు గిన్నెయు పళ్ళమును వెలుపడి శుద్ధి చేయుదురు కానీ అవి లోపల దోపుతోనూ అజితేంద్రముతోనూ నిండి ఉన్నది. దేవుడు బిడ్డల్ని అటువంటి ఇప్పుడు యెషయా 43:4 దేవుడు ప్రజలు ఇచ్చారు కదా, ఆ ప్రజల్ని మరి ప్రేమించకపోతే, ఒక న్యాయం నీతిగా వాళ్ళతో కనికరంగా లేకపోతే ఎలా ఉంటారని ఇక్కడ శాస్త్రులు పరిశీలతో దేవుడు మాట్లాడుతారు. అప్పుడు వీళ్ళే సేవకులుగా యెరూషలేము మందిరంలో ఉండేవారు. మరి యేసయ్యనైతే రిజెక్ట్ చేశారు, యేసయ్య మాటలు వినలేదు. ఆయన కట్టడలు కానీ, ఆయన ఆజ్ఞలు కానీ, ఆయన నిధులు కానీ ఇవేమీ కూడా పాటించకుండా వాళ్ళు ఏంటంటే గుడ్డి పరిసేయుడుగా అని చెప్తున్నారు. గుడ్డి పరిసేయుడా, గిన్నెయు పళ్ళెము వెలుపల శుద్ధి అగునట్లుగా ముందు వీటి లోపల శుద్ధి చేయము. లోపల శుద్ధి చేయకుండా బయట శుద్ధి చేస్తారు. లోపల మనం ఏది వండినా సరే, ఏది అందులో దాచుకున్నా సరే, అది ఎలాగైతే పాడైపోతుందో అలాగే దేవుడు మాటలు వినకపోతే వాళ్ళు కూడా అటువంటి పరిస్థితిలో ఉంటారు అని చెప్తారు. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు సున్నము పట్టిన సమాధులను పోలి ఉన్నారు. అవి వెలుపల శృంగారంగా అగబడు కానీ లోపల చచ్చిన వారి ఎముకలతోనూ సమస్త కల్మషముతోనూ నిండి ఉన్నవి అంటున్నారు. అలాగే మీరు వెలుపల మనుషులకు నీతిమంతులుగా అగబడుచున్నారు కానీ లోపల వేషధారణతోనూ అక్రమముతోనూ నిండి ఉన్నారు అని దేవుడు బాధపడుతున్నారు. అందుకనే దుర్దినముల రాకముందే, సర్వం కోల్పోకముందే, అంధత్వం కమ్మకముందే, దేవుడు ఉగ్రత రాకముందే నువ్వు తెలుసుకో, దేవుని రక్షణ పొందుకో, ఇదే అనుకున్న సమయము అని ప్రభువు మాట్లాడుతున్నారు. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు ప్రవక్తల సమాధులను కట్టించుచు నీతిమంతుల గోరిని శృంగారించుచు మరి మనము మన పితరుల దినముల్లో ఉండిన ఎడల ప్రవక్తల మరణ విషయంలో వారితో పాలివారమే ఉండకపోదుమని చెప్తున్నారు. దేవుని మాటలు ప్రవక్తల ద్వారా దేవుడు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ విషయంలో పితరులు అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు మరి వాళ్ళు ఎప్పుడైతే మాట విన్నారో, కట్టడలు అనుసరించారో, మరి అటువంటి దేవుడు అటువంటి ప్రవక్తలు మరి లేవనెత్తాడు. అలాగా మలాఖీ వరకు కూడా ప్రవక్తలు అందరూ కూడా దేవుడి విషయాలు, ఇటువంటి విషయాలు చెప్తూనే వచ్చారు. మరి ఎప్పుడైతే దేవుడు మాట్లాడలేదో ఆ సైలెంట్ దినాల్లో మరి దుర్బోధలు అనేవి వచ్చేసాయి, అనేకమైన డినామినేషన్లు అనేవి వచ్చేసాయి. అందువల్ల మీరు ప్రవక్తలు చంపి వారి కుమారులే ఉన్నారని మీ మీద మీరే సాక్ష్యం చెప్పుకొచ్చున్నారు. ప్రవక్తలు అన్నాడు చంపారు. అందులో మరి పౌలు గారు కూడా సౌలుగా ఉండి అనేక మందిని హింసించాడు. ఆయన మరి ఎంతో మరి ప్రేమతో మరి ఫిలిప్పీ సంఘానికి మరి ఆయన శ్రమలో పాలువాడవుతున్నాడంట, సాక్ష్యం ఇస్తున్నాడు. ఇటువంటి దినాల్లో ఉన్న సౌలు మరి దేవునితో సత్సంబంధం కలిగి ఆయన శ్రమలో పాలువాడను అనుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానంగా ఎంచుకుంటున్నానని ఫిలిప్పీ రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఫిలిప్పీ సంఘంతో చెప్తున్నాడు 11వ వచనంలో. ఇదివరకే నేను గెలిచితినని నేను ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితినని నేను అనుకుంటలేదు కానీ నేను దేని నిమిత్తం క్రీస్తు చేత పట్టబడితేనో దాన్ని పట్టుకొనవలని పరిగెత్తుచున్నాను. ఇప్పుడు దేవుడు మనల్ని పట్టుకున్నాడు, మనకు కూడా ఈ విషయాలు తెలియవు. మనం కూడా దేవుడు ఎన్నోసార్లు గాయాలు రేపాము. కాబట్టి అటువంటి వారికి పౌరులాగా దేవుడు రక్షించుకున్నాడు. కాబట్టి మనం కూడా ప్రతిదీ కూడా పెంటగా ఎంచుకొని పౌలు ఎలాగైతే పరిగెడుతున్నారో, క్రీస్తు యేసు చేత పట్టబడితేనో దానిని పట్టుకున్న వాళ్ళని పరిగెత్తించుకున్నాను, అటువంటి బిడ్డల్ని పట్టుకోవాలని పరిగెడుతున్నాడు. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని నేను తలంచుకోను, అయితే ఒకటి చేయించున్నాను, వెనుకున్నవి మరచి ముందున్న వాటికి నేను పరిగెడుతున్నాను అంటాడు. వెనుకున్నవన్నీ కూడా అటువంటి పరిస్థితుల్లో ఒక్క జీవితం జీవించకుండా ఆ అబద్ధ బోధకుల దగ్గర, అబద్ధ ప్రవక్తల దగ్గర
మరి అనేక మంది దుష్ట జనాంగం దగ్గర జీవిస్తున్న జీవితాలు నుండి దేవుడు ఏది చెప్పారో ఆ విషయాలు నేర్చుకోవడం దేవుడు సహాయం చేస్తున్నాడు ఈ దినాన. క్రీస్తు యేసు దేవుడు ఉన్నతమైన పిలుపులో కలుగు బహుమానం పొందవాలని నీ గురి ఎద్దగా నేను పరిగెడుతున్నాను అన్నాడు ఆయన. మరి బహుమానం మన కోసం సిద్ధపరిచి ఉంచాడు. ఈ ఉగ్రత దినాలు రాకముందే మన పిలుపుమంత సంఘంలో మనం ఉండి అలా ఎత్తబడే గుంపులో ఉండాలని దేవుడు ఆశపడుతున్నారు. మరి అటువంటి సత్సంబంధం మనకు ఉండాలని చెప్తున్నారు. కాబట్టి మనలో సంపూర్ణమైన వారు అందరము ఈ తాత్పర్యమే కలిగి ఉందాము. అప్పుడు దేని గురించి ఏమేను మీకు వేరు తాత్పర్యం కలిగి ఉన్న ఎడల అది దేవుడు మీకు బయలుపరుస్తాడు. ఇంకేదైనా మనం ఏదైనా తప్పు త్రోవలో నడుస్తున్నాం అనుకో, దేవుడి దగ్గర మనం కృపాసింహాసనం దగ్గర మనం విమర్శించుకుంటూ మరి బలారాధన తీసుకుంటే ఆ విధులు నన్ను జ్ఞాపకం చేసుకుంటే నీ చేయుడి అని ఆయన దగ్గర పశ్చాత్తాపడినప్పుడు మళ్ళీ దేవుడు తెలియపరుస్తారట. మీకు వేరే తాత్పర్యం కలిగి ఉన్నాడు కదా, అది దేవుడు మీకు బయలుపరచుని. ఏదైనా మనం దేవుని మాట కాకుండా, ఆయన కట్టలు కాకుండా, ఆయన ఆజ్ఞలు కాకుండా, ఆయన నిబంధనలు కాకుండా, ఆయన విధులు కాకుండా మరి ఇంకేమైనా ఆలోచనలో మనం ఏం తప్పు జరుగుతుందేమో, అలా నడిపిస్తున్నాడేమో దుష్టుడు. కానీ మనం దేవునికి మరి పరిశుద్ధంగా ఉండాలంటే రోజు చెక్ చేసుకోవాలి, రోజు పరిశుద్ధాలు పొందుకోవాలి, రోజు ప్రార్థనలో కూర్చున్నప్పుడు దేవుడు ప్రతిదీ కూడా బయలుపరుస్తామంటున్నారు. కాబట్టి అయిననే ఇప్పటి వరకు మనము లభించిన దాన్ని బట్టి క్రమముగా నడుచుకుంటున్నాము. అయినా సరే ఇప్పటి వరకు కూడా క్రమంగానే మేము నడుచుకుంటున్నాం అని సాక్ష్యం చెప్తున్నాడు ఫిలిప్పీ సంఘంతో. సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకోండి, మేము మీకు మాదిరి ఉన్న ప్రకారం నడుచుకున్న వారిని గురి పెట్టుకొని ఉండండి అంటారు. గురి పెట్టుకొని ఉండాలి. ఎవరైతే దేవుడు పిలుపు దర్శనంతో సంఘాలు కడుతున్నారో, వేసిన శరీరంలో అవయవాలుగా పనిచేస్తున్నారో అటువంటి వారిని గురి పెట్టుకొని ఉండమంటున్నారు. గురి పెట్టుకొని వాళ్ళను అనుసరించి జీవించబడుతున్నారు. అనేకులు క్రీస్తు సిలువకు శత్రువులుగా నడుచుకుంటున్నారు. వీటిని గురించి మీతో అనేక పర్యాలను చెప్పి ఇప్పుడు నేను ఏడుస్తూ చెప్తున్నాను. కాబట్టి మీరు అలాగా అనేక మంది అలాగే దేవుడిని బాహాటంగా సిలువేసేటట్టుగా ప్రవర్తిస్తున్నారు. అటువంటి బాధలో ఎదుగుతున్నారు. దేవుడు చెప్తుంది ఒకటి, ఆయన చేస్తుంది ఒకటి. మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశాలని నన్ను వ్యర్థంగా ఆరాధిస్తున్నారు, వారి పెదవులతో కనపరుస్తున్నారు, వారి హృదయం మాత్రం నాకు దూరంగా ఉందని ఆయన బాహాటం క్రీస్తుకు శత్రువులుగా ఉంటున్నారు అన్నాడు. శాస్త్రులు పరిశీలన వేషధారులుగా ఎలా ఉన్నారు అలా ఉన్నారు అని మాట్లాడుతూ పౌలు గారు ఇక్కడ చెప్తున్నారు ఫిలిప్పీ సంఘంతో. నాశనమే వారి అంతము, వారి కడిపే వారి దేవుడు, వారు తాము సిగ్గుపడవలసిన సంగతులు ఎందు అతిశయపడుచున్నారు, భూ సంబంధమైన వాటి అందే మనసును ఉంచుతున్నారు. మరి మన పౌరు స్థితి పరలోకమందు ఉంది కాబట్టి అక్కడ ఉన్న ప్రభువైన యేసుక్రీస్తు తన రక్షక నిమిత్తము కనిపెట్టుకొని ఉందామని చెప్తున్నారు. అలా కనిపెట్టుకోకుండా సెల్ ఫోన్లు పట్టుకునే దాన్నే అలాగే ఉంటే ఎండిపోయిన చెట్టులాగా, ఫలాలు లేని చెట్టులాగా అలా ఉండి దేవుని సన్నిధిలో పెట్టినప్పుడు అది చిగురించలేదు. ఎండిపోయిన చెట్టే, ఎండిపోయిన కొమ్మలే కర్రలే తీసుకొని వచ్చి మరి పెట్టినప్పుడు మరి ఆహారం ఎప్పుడైతే సత్సంబంధంతో ఆ విధంగా చిగురించి పువ్వు పూసి, బాదం పువ్వులు పూసి మరి ఫలాలు ఇచ్చిందో అలాగా ఉండాలని దేవుడి బిడ్డల విషయంలో దేవుడు ఎంత ప్రేమగా ఈరోజు చెప్తున్నారు. మన పౌరస్థితి పరలోకంలో ఉంది. అందుకని మనం మాట వినాలి. ఉగ్రత దిగి రాకముందే, సర్వం కోల్పోకముందే మనము అంధత్వం అంటే వాళ్ళు ఎట్టిపోతున్నారో వారికి తెలియదు. జ్ఞానేంద్రియాలు ఉండాలి. ఆ జ్ఞానేంద్రియాలు పరిశుద్ధాత్మ దేవుడు ఉన్న వాడికి జ్ఞానేంద్రియాలు ఉంటాయి. రేపు ఏం జరుగుతాయో తెలుస్తుంది. భూత వర్తమాన భవిష్యత్ కాలంలో సర్వాధికారి అయిన దేవుడు పరిశుద్ధుడు 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 అని మనం ప్రార్థన చేసుకున్నప్పుడు ఆ భూత వర్తమాన భవిష్యత్ కాలం ఏది జరిగితే దేవుడు మాట్లాడే దేవుడు. ఆ విధంగా ఆయన స్తుతించాలి, ఆ విధంగా ఆరాధించమంటారు. సమస్తము తనకు లోపరుచుకున్న జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరం తన మహిమ గల శరీరం నాకు సమరూపము గలదానిగా అప్పుడు మారుస్తాడంట, పరిశుద్ధపరిచి. ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనం కూడా పరిశుద్ధంగా ఉండాలని మరి ఆ విధంగా దేవుడు ఆ విధంగా ఆశీర్వదిస్తారని దేవుడు మాట్లాడుతూ దేవుడి మాటలు ముగిస్తున్నారు.
ప్రార్థన చేసుకున్నాము. పరిశుద్ధమైన దేవ, మహిమగల దేవ, అభిషక్తుల నీ కృపగల నామంలో, మహిమగల నామంలో, శక్తిగల నామంలో ప్రభా మీరే అధ్యక్షత వహించి సమస్తము నాయన అయ్యా నా తండ్రి మాకు నేర్పిస్తున్నందుకు నాయన ఈరోజు మరొకసారి మిమ్మల్ని కలుసుకోవడానికి నీ ఆరాధన చేయడానికి మీరు ఇచ్చిన ఆలయాన్ని బట్టి, సంఘ బిడ్డను బట్టి, మరి ఆన్లైన్లో ఉన్న బిడ్డను బట్టి, ఆయన వింటున్న ప్రతి ఒక్క బిడ్డను బట్టి నాయన ఆత్మ బిడ్డలందరూ బట్టి అయ్యా నాయన మతం కులం భేదం లేకుండా నీ బిడ్డను రక్షించుకోవడానికి ప్రాణం పెట్టిన దేవా అని గ్రహించడానికి మరి తండ్రి నాయన అక్కడ దినాల్లో ఉన్నాం ప్రభు, దుర్దినంలో ఉన్నాం ప్రభు. పరిశుద్ధుడా నాయన మరి ఇదే రక్షణ దినము అనుకూల సమయం అని మాట్లాడుతుండగా ప్రభు నాయన మా హృదయాల్లో మీరు ప్రవేశించి ప్రభు మమ్మల్ని నడిపించి ప్రభు కొత్త లేని ఆత్మతో నింపి దైవావేశముతో ప్రభు దాన్ని మాటలు చెప్పడానికి మీరు సహాయం చేసి నడిపిస్తున్నందుకు, మీరే అధ్యక్షత వహిస్తున్నందుకు నాయన మీరే కృప చూపించి నడిపించి మమ్మల్ని దీవించి పంపిస్తున్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధ నామములో బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క దీవెన కుమారుని కృప పరిశుద్ధాత్మిక నిత్య సహవాసం సకల పరిశుద్ధులకి నన్ను వింటున్న ప్రతి ఒక్క బిడ్డకి సదాకాలం తోడే మీరు నడిపించింది కాక. ఆమేన్. దేవునికి వందనాలు. గాడ్ బ్లెస్ యు.